మూవీ మార్కెట్ అని ఒక పత్రిక ఉంటే ఆ పత్రికలో సో జర్నలిజం స్టార్ట్ అయింది మీకు నాది జర్నలిజం స్టార్ట్ అయింది. మూవీ మార్కెట్ అనే పత్రికలో సినిమా రిపోర్టర్గా జాయిన్ అయ్యాను. అప్పటికే ఎల్ బాబురావు వీళ్ళందరూ పెద్ద పెద్దవాళ్ళు చేశారు. ఆయన నాదెల్లా నందగోపాల్ గారు అని సీనియర్ జర్నలిస్ట్, ఈ మధ్య చనిపోయారు. వాళ్ళ కొడుకు ఒక ఆయన గోపీచంద్ అని డైరెక్టర్ అయ్యాడు, నవ్వులాట అనే సినిమా తీశాడు. ఇంకొక ఆయన ప్రత్యేకాత్మ అని ప్రింటింగ్ రంగంలో ఉన్నాడు. వాళ్ళకు మెగా పోస్టర్ మూవీ మార్కెట్ అనే పత్రికలు ఉండేవి. ఆడ చేరినాక అంటే మనం ఏదో రాస్తున్నాం కానీ నందగోపాల్ గారు పక్కన కూర్చోబెట్టుకొని ఇండస్ట్రీ గురించి నాకు రాయడంలో వాక్య నిర్మాణం నేర్పించాడు ఆయన. నాకు జర్నలిజంలో అంటే ఏ జర్నలిజం స్కూల్లో చేరకపోయినా కూడా ఆయన నా గురువులాగా అన్నీ నేర్పించాడు. ఆడ ఒక 6 నెలలు చేశాం. 6 నెలలు చేస్తే ఆడ కూడా సేమ్ నా పరిస్థితి. అక్కడ కూడా ఒక విలన్ తయారయ్యాడు. ఈయన పెద్ద ఆయన ఇంకా విలన్ మనసులో ఇంకా విలన్ నిజం ఉంది ఆయనకి. ఆయన కాదు, వాళ్ళ అమ్మ వాళ్ళ ఊరమ్మ వాళ్ళ కొడుకు ఈయన ఒక యమహా బండి ఉండేది ఊర్లో. ఆ బండి నడిపినాం కాబట్టి యమహా ఈజీగా వచ్చేసింది నాకు, సిటీలో తోలుతా ఉండా. ఇద్దరు ఒకే టైంలో ఈయనేమో పంజాగుట్ట పోయిరా అంటాడు, ఈయనేమో సారథి స్టూడియోకి పోయిరా అంటాడు. ఎవరు మాట వినాలి? ఒకరి మాట వింటే ఒకరి కోపం. నేను 4-5 సార్లు ఇద్దరితో తిట్లు తిన్నా. ఈయన పని చేస్తే ఆయన తిడతాడు, ఆయన పని చేస్తే ఈయన నా మాట అంటే లెక్కలేదా నీకు అని నేను చేయనిడా 6 నెలలే. ఏమంటే వాడు ఆయన గోపీచంద్ నన్ను బెదిరించాడు, ఏమనుకుంటున్నాను అది అని. నేనేమనుకుంటలేదు, నువ్వు మీ నాయన ఇద్దరు ఒక మాటకు రండి, ఒకే టైంలో ఇద్దరు పని చేస్తే నేనేమన్నా సినిమాలో డ్యూయల్ రోల్ అంటే అట పోయడానికి ఇట్టడానికి అని. అప్పుడు నాకు దీంట్లో ఉద్యోగం ఇప్పించింది ఆయన. ఎవరు? ఏ రాంబాబు అని, నల్ల రాంబాబు అంటారు. నల్ల రాంబాబు ఆయన ఉద్యోగం ఇచ్చింది. సార్ ఇట్లా అయింది, నా పరిస్థితి బాగాలేదు, నేను మళ్ళీ ఇంకొక పని చేయాలి, దీన్ని అలవాటు పనే కదా సినిమా జర్నలిజం అంటే. ఇంకో తమాషా మూవీ మార్కెట్లో చేరినాక మేము కొత్తగా సంసారం పెట్టాం కదా. సంసారం పెడితే మా కాడ ఇంట్లోంచి పారిపోయిన బ్యాచ్, ఏం లేవు సామాన్లు. అప్పుడు ఫస్ట్ ఒక సుమన్ సినిమా ఏదో, ఆ సినిమా టి ప్రభాకర్ అనే డైరెక్టర్. అలెగ్జాండర్ అట్లా పేరు గుర్తులేదు. వాళ్ళు ఒక బిందె ఇచ్చారు, స్టీల్ బిందె. ఇట్లా అప్పుడు గిఫ్ట్లు వచ్చేటి. ఇప్పుడులాగా కవర్లు ఆ సంస్కృతి లేదని వచ్చేప్పటికి అన్ని గిఫ్ట్లు వచ్చాయి. గోడ గడియారాలు ఇట్లాంటివన్నీ, ఒక్కొక్కసారి వెండి ఉంగరాలు ఇట్లాంటివన్నీ ఇచ్చేవాళ్ళు. అట్లా నాకు సమకూరాయి అని ఆ రాంబాబును ఇట్లా ఉంది సార్ నా పరిస్థితి అంటే, సరే నువ్వు పోయి మహానగర్ ఈవినింగ్ డైలీ ఉంది, పాంచజన్య గారు ఎడిటర్, ఆయనే పాపం వన్ మ్యాన్ ఆర్మీ కష్టపడి తెచ్చేవాడు. ఇది మొత్తం ఎన్ని సంవత్సరాలు మీ కెరీర్? ఈ మొత్తం జర్నలిజం కెరీర్ ఎన్ని సంవత్సరాలు? 91 నుంచి అన్న. 91లో స్టార్ట్ అయింది. అంటే ఇవన్నీ కెరీర్లో మీరు తీసుకొచ్చిన పనులు వద్దన్నాయి, మీ ఎండి గారు వద్దన్నాయి, ఏదైనా వింత ఏమైనా జరిగినాయా? బియర్డ్గా జరిగినాయా? మస్తు జరిగినాయి. అట్లాంటివి చెప్పన్నా, ఇంకా ఇంట్రెస్టింగ్, ఇంకా బాగుంటుంది. అక్కడికే వస్తున్నావా? మహానగర్లో నేను ఫస్ట్ టైము కాంట్రవర్షియల్ రాయడం మొదలుపెట్టాను. అప్పటిదాకా తెలుగు సినిమా జర్నలిజం కాంట్రవర్షియల్ లేదు. ఓకే, అట్లనే చెప్పనా. అప్పుడు బాబు మోహన్, కోట శ్రీనివాసరావు మంచి పీక్లో ఉన్నాడు. అయితే ఏ సినిమాలో చూడు కోట శ్రీనివాసరావు బాబు మోహన్. ఓకే, ఒక సినిమాలో నేను వాడిని తన్నాలని పట్టుబట్టాడు బాబు మోహన్. అచ్చా, ఓకే. అలాంటిది ఏదో అయ్యి గొడవ అయింది ఇద్దరికి మంచి గొడవ అయింది. ఎవరు రాయలేదు, నేను రాస్తే. ఏ సినిమాకి అది? ఏమన్నా గుర్తులేదు. అన్నపూర్ణ స్టూడియోలో జరిగినప్పుడు నేను స్పాట్ వాళ్ళని చూశాను తిట్టుకోవడం. ఇప్పుడు అంతే అబ్బా మా అన్నయ్య అది అంటారు కానీ లకారంతో తిట్టుకునే వాళ్ళు ఇద్దరు. అది రాశాను నేను.